కావ్య రాజుతో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఆఫీస్కి తీసుకువెళ్దాం అనుకున్నాను. మీరేమో చాలా బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు. మీరు రాకపోతే మానేయండి, నేనే ఆఫీస్కి వెళ్ళిపోతున్నానని చెప్పి ఇక రాజుతో అంటుంది. అది వినగానే రాజు అయితే అలా ఎలా అంటావురా అంటూ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టుగా యామిని దగ్గర అయితే నటిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే నేను మిమ్మల్ని తీసుకువెళ్దామనే వచ్చాను, కానీ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉన్నారు. సరే మీ పని మీరు కానివ్వండి, మిమ్మల్ని నేనెందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో రాజు అయితే ఫోన్ పెట్టేసినా సరే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను, నీకు దగ్గరుండి నేను నిన్ను పంపించే నేను మళ్ళీ ఇక్కడికి వస్తానురా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కావ్య అయితే ఇప్పుడు రండి లైన్లోకి అని చెప్పి అనుకుంటుంది. ఇక యామిని ఆ మాట వినగానే ఒక్కసారిగా ఏంటి బావా ఇక్కడ నేను నీతో సరదాగా టైం స్పెండ్ చేద్దామని వస్తే నువ్వేంటి ఫ్రెండ్స్ అంటూ తెగ ఫోన్లు మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు ఇలా అంటూ ఉంటాడు, లేదు వాడు నా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, అందుకే వాడిని నేను జస్ట్ బాయ్ చెప్పేసి వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, వచ్చాక నీతోనే టైం స్పెండ్ చేస్తానని చెప్పి రాజు అంటాడు. దాంతో యామిని అయితే బావా అన్నా సరే పట్టించుకోకుండా రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే బయటికి వెళ్ళి కావ్యాని కలిసి కావ్యతో పాటు కలిసి అలా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి యామిని అయితే వెనక నుండి చూస్తుంది. ఇక కావ్య రాజు వాళ్ళిద్దరినీ కూడా వెనక నుండి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నాడు, వాడు అన్నాడు, ఏంటి అబ్బాయి కాకుండా ఈ కళావతితోనా, అంటే బావ నన్ను ఇంత మోసం చేస్తున్నాడా, ఈ కళావతి ఎలాగైనా సరే భావని తనతో తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న యామిని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక యామిని వాళ్ళిద్దరిని ఎలా విడిపించగలదు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.